ఈరోజు మీకు 10th క్లాస్లో మొదటి పాఠ్యాంశమైనటువంటి దానశీలము అనే పాఠ్యభాగం గురించి తెలియజేస్తున్నాను. దానశీలము అంటే అర్థం దానం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండటం. గుణము అంటే స్వభావం, శీలము అన్న గుణము అన్న స్వభావం అని అర్థం. శీలము అంటే గుణము అని అర్థం. కాబట్టి దానశీలము అంటే దానం చేయగలిగేటువంటి గుణాన్ని కలిగి ఉండడమే దానశీలము అనేటువంటి పాఠ్యభాగ అర్థం. ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించింది బమ్మెర పోతన. ఈ దానశీల పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి పేరు బమ్మెర పోతన. పోతన 15వ శతాబ్దానికి చెందిన కవి. శతాబ్దము అంటే 100 సంవత్సరాల కాలం. కాబట్టి 15వ శతాబ్దము అంటే 1500 సంవత్సర కాలంలోని కవి అని అర్థం. కాబట్టి పద్య భాగాన్ని రచించిన వాళ్ళని కవి అంటారు, గద్య భాగాన్ని రచించిన వాళ్ళని రచయిత అని అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది పద్యభాగం కాబట్టి దానశీలము అనే పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి పేరు బమ్మెర పోతన. ఈయన 15వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచనలు వచ్చేసి అత్యంత ముఖ్యమైనటువంటి రచన శ్రీమద్ భాగవతము. భాగవతంతో పాటు ఇంకా అనేక రచనలు చేయడం జరిగింది. వాటిల్లో వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము. ఈయన ఒక శతకాన్ని రచించారు. ఆ శతకం పేరే నారాయణ శతకం. రచన వచ్చేటప్పటికి బమ్మెర పోతన అనగానే మనకి శ్రీమద్ భాగవతము అనేటువంటి రచన ముందు గుర్తుకు రావాలి. తర్వాత వీరభద్ర విజయము, భోగిని దండకం. అలాగే ఈయన భాగవతంలో కొన్ని ఘట్టాలని అత్యంత మధురంగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగింది. ఆ ఘట్టాలు ఏమిటి అంటే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, రుక్మిణి కళ్యాణం. ఈ మూడు కూడా మహాభాగవతంలో ఉన్నటువంటి ఘట్టాలు. వీటిని అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ప్రతి తెలుగువాడి నోటి వెంట ఈ ఘట్టాల్లో ఉన్నటువంటి పద్యాలు చాలా అలవోకగా చెప్పగలుగుతారు. అలాగే బమ్మెర పోతన అనగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటి బిరుదు సహజ కవి. ఈయనని సహజ కవి అని అంటారు. సహజ కవి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలతోనే ఈయన రచనలు చేయటం కానీ, కావ్యాలు రచించడం కానీ, పద్యాలు రచించడం కానీ జరుగుతుంది. అందువలన ఈయన్ని సహజ కవి అనేటువంటి బిరుదు బమ్మెర పోతనకి ఉంది. అలాగే పూర్వకాలంలో రాజుల ఆస్థానంలో కవులు ఉండడం వల్ల చాలామంది కవులు వాళ్ళ యొక్క కావ్యాలను కానీ, పద్యాలను కానీ, రచనలను కానీ రాజులకు అంకితం ఇచ్చేవాళ్ళు. కానీ ఈయన ఈ బమ్మెర పోతన తన రచనలు వీరభద్ర విజయం కానీ, భోగిని దండకం కానీ, శ్రీమద్ భాగవతాన్ని కానీ ఏ రచనని కూడా ఆయన రాజులకు అంకితం ఇవ్వకుండా శ్రీరామచంద్రునికే తన భాగవత పురాణాన్ని అంకితం చేయడం జరిగింది. అంటే దేవుడికి అంకితం చేయడం జరిగింది. కాబట్టి భగవంతునికి అంకితం చేసినటువంటి రచన భాగవత పురాణం. బమ్మెర పోతన గురించి చెప్పాలి అంటే పోతన బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది.
తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. తల్లి వచ్చేసి లక్కమాంబ, తండ్రి కేసన. పుట్టినటువంటి గ్రామం బమ్మెర. బమ్మెర పోతన బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించాడు. తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. దీనికి సహజ కవి అనేటువంటి ప్రసిద్ధ నామం ఉండడం జరిగిందనమాట. అలాగే మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, పోతన దానశీలము పాఠ్యభాగ రచయిత గురించి రాయండి అని. రచయిత గురించి రాయండి అంటే ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో అవన్నిటినీ కూడా రాయాల్సి ఉంటుంది. బమ్మెర పోతన కవితా శైలి అని అంటే మాత్రం కవితా శైలి. శైలి అంటే ఆయన పద్యాన్ని రాసినటువంటి విధానము అని అర్థం. అంటే తన కావ్యాన్ని రాసినటువంటి విధానాన్ని తెలియచేయాలి. కాబట్టి దానికి రాయాల్సినటువంటిది ఏంటంటే ఆయన ఎక్కడ పుట్టాడు అనేది రాసి, రచనలతో సంబంధం ఉండదు. కవితా శైలి ఆయన తన పద్యాలని అంటే ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగాన్ని ఎలా రచించాడో తెలియచేయటమే కవితా శైలి అంటారు. ఈయన శైలి ఎలా ఉంటుందంటే శబ్దాలంకారాల సొగసుతో ఈయన తన కావ్యాలని రచించడం జరిగిందనమాట. అలాగే అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో సులభమైన పద్ధతిలో ఈ దానశీలము అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించారు. అలాగే ఈయన కావ్యాల్లో కానీ పద్యాల్లో కానీ రచనల్లో కానీ ఏది తీసుకున్నా కానీ మనకి భక్తి తత్వం అనేటువంటి ఒక భక్తి తత్వం అంటే తప్ప ఇంకా ఏది మనకి కనిపించదు. మధుర భక్తికి తార్కాణము బమ్మెర పోతన. అందుకే ఈయన భక్తి తత్వం తర్వాతి అనేక మంది కవులకి ఆదర్శంగా నిలిచిందనమాట. కాబట్టి బమ్మెర పోతన కవితా శైలి రాయండి అని క్వశ్చన్లో వస్తే కంపల్సరీ మీరు రాయాల్సింది ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్. అంటే శబ్దాలంకారాల సొగసుతో ఈయన కవిత్వం నడుస్తుంది. అలాగే భక్తి తత్వం, ఏ పద్యం తీసుకున్నా కానీ భక్తి తత్వం అనేది మనకి కనపడుతుంది. అలాగే ఈయన యొక్క శైలి తర్వాత కవులకి ఎంతో ఆదర్శంగా నిలిచింది. అలాగే ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాయడం బమ్మెర పోతన యొక్క ప్రత్యేకత అని కవితా శైలి గురించి రాస్తే సరిపోతుంది. ఇది దానశీలము అనేటువంటి పాఠ్యభాగ కవి యొక్క విషయం. తర్వాత ఆలోచించండి చెప్పండిలో ఏముందో చూద్దాం. ఆలోచించండి చెప్పండిలో చూస్తే కర్ణుడు పూజా మందిరంలో ఉండగా కర్ణుని తండ్రి అయినటువంటి సూర్యుడు ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు. ఏంటంటే బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు నీ కవచకుండలాలని వచ్చి దానంగా అడుగుతాడు. నాయనా నువ్వు వాటిని ఇవ్వద్దు, ఒకవేళ నువ్వు ఇస్తే నీ ప్రాణాలకే ముప్పు అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి సూర్యుడు తన పుత్రుడైనటువంటి కర్ణుడితో చెప్తారన్నమాట. అంటే ఏ తండ్రి అయినా కానీ కొడుకుకి బాధ కలగటం ఏ తండ్రి కూడా సహించలేడు. అది ప్రాణానికి ముప్పు వస్తుందంటే ఏ పన్నైనా చేయవద్దనే చెప్తారు. ఇక్కడ అలాగే తండ్రి యొక్క ప్రేమ మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ దానికి సమాధానంగా కర్ణుడు ఏమన్నాడంటే ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి, అటువంటి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడే వచ్చి నన్ను దేహి అని నా దగ్గరకు వచ్చి చేయి చాచితే నేను ఎలా కాదనగలను? వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదు కదా. నాకు మరణం వచ్చినా కానీ నాకు ఎన్ని నష్టాలు వచ్చినా కానీ ఇంద్రుడు అంతటి గొప్ప వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇది నాకు ఇవ్వు అని అడిగితే నేను కాదనలేను అని చెప్తారన్నమాట. ఇది చదవండి ఆలోచించి చెప్పండిలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి?
వచ్చినటువంటి వారు దేహి అని అడగటానికి వచ్చిన వారు ఎంతటి వారైనా కానీ ఏం చేయాలి? దానం చేయాలి అని మీరు ఈ ఆలోచించండి చెప్పండి ద్వారా తెలుసుకోవాలి. తర్వాత పాఠ్యభాగ నేపథ్యం. దానశీలము పాఠ్యభాగ నేపథ్యానికి వస్తే, విరోచనుడు అనేటువంటి ఒక వ్యక్తికి పుట్టినటువంటి చక్రవర్తి బలి. విరోచనుడు అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి అనేటువంటి రాజుకు పుట్టినటువంటి చక్రవర్తి బలి చక్రవర్తి. బలి చక్రవర్తి. అయితే ఈ బలి చక్రవర్తి అసుర చక్రవర్తి. అసురులు అంటే రాక్షసులు అని అర్థం, సురులు అంటే దేవతలు. అంటే ఈయన అసుర చక్రవర్తి అంటే రాక్షస చక్రవర్తి అన్నమాట. ఈ బలి చక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనుమడు. బలి చక్రవర్తి ప్రహ్లాదునికి మనుమడు అన్నమాట. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో ఇతడు అంటే ఇక్కడ బలి చక్రవర్తి. బలి చక్రవర్తి విరోచనుడు అనేటువంటి తండ్రికి పుట్టినటువంటి కొడుకు. ఈ బలి చక్రవర్తి యొక్క తాత ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుని యొక్క మనవడైనటువంటి బలి చక్రవర్తి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకం మొత్తాన్ని ఆక్రమించాడు. రాక్షసుల యొక్క గుణం ఏంటంటే దేవతలని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉంటారు. అంటే దేవతలను కావచ్చు, మునులను కావచ్చు, ఎక్కువ కష్ట నష్టాలకు గురి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బలి చక్రవర్తి కూడా తన శక్తి సామర్థ్యాలు అంటే తన యొక్క శక్తిని ఉపయోగించి స్వర్గలోకం మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరుగుతుంది. దాంతో స్వర్గంలో ఉండేది ఎవరు? దేవతలు. కాబట్టి దేవతలందరూ తన బాధలను చెప్పుకోవడానికి మహావిష్ణువు దగ్గరికి రావడం జరుగుతుంది. మహావిష్ణువు దగ్గరికి వచ్చి దేవతలు మొరపెట్టుకుంటారు. ఇట్లా బలిచక్రవర్తి ఇలా మమ్మల్ని స్వర్గలోకంలో ఉండనీయకుండా మమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నాడు. కాబట్టి ఈ బాధ నుంచి, ఈ సమస్య నుంచి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి మహావిష్ణువుని అడగటం జరుగుతుంది. అయితే తర్వాత దేవతలు ఎప్పుడైతే తమ సమస్యను చెప్పుకుంటాడో వెంటనే మహావిష్ణువు మీ యొక్క కష్టాలను నేను తీరుస్తానని చెప్పేసి వరం ఇవ్వడం జరిగింది. అభయము అంటే వరము అని అర్థం. తర్వాత కొంతకాలానికి దేవతల యొక్క సమస్యను తీర్చడానికి మహావిష్ణువు అంతటి వాడు ఒక వామనుని రూపంలో, వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం, అంటే ఒక బ్రాహ్మణుని రూపంలో ఒక చిన్న వామనుని అవతారం ఎత్తుతాడు, పొట్టివాని యొక్క రూపం ఎత్తుతాడు. బలి ఆ సమయంలో వామనుని అవతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తి చేసేటువంటి యాగం దగ్గరికి వస్తాడు. యాగం దగ్గరికి వెళ్ళి, యాగం అనేది పవిత్ర కార్యం. ఆ యాగం చేసేటువంటి సందర్భంలో ఎవరు వెళ్ళి ఏది అడిగినా కానీ ఇచ్చేటువంటి మనస్తత్వం బలిచక్రవర్తికి. అందువల్ల సరైనటువంటి సమయం చూసుకొని మహావిష్ణువు వామనుని రూపంలో, అంటే బ్రాహ్మణుని రూపంలో, చిన్నవాని రూపంలో 3 అడుగుల నేల కావాలని బలిని కోరతాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని చెప్పి బలిచక్రవర్తి యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు గమనిస్తాడు. బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు గమనిస్తాడు. ఈ వామనుడు అంటే ఈ చిన్నవాని రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అడిగేటువంటి 3 అడుగుల, అడిగేది 3 అడుగుల నేల కాదు, ఇంకా ఏదో ఆశించి వచ్చాడు అనేటువంటి విషయాన్ని బలిచక్రవర్తి యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుడు గమనించడం జరుగుతుంది. గమనించిన వెంటనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో
చెప్తాడు. వచ్చినవాడు నాకేదో అనుమానం వస్తుంది, నువ్వు ఈ దానం చేయవద్దు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తాడనమాట. అయితే ఇది ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. అయితే మనం ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చిన మాటకి ఏ విధంగా కట్టుబడి ఉండాలి, దానం చేసేటువంటి గుణాన్ని ఏ విధంగా అలవరుచుకోవాలో ఈ పాఠ్యభాగం నేపథ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాలకు వస్తే, ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందింది. ఈ పురాణము అనేటువంటి ప్రక్రియకు చెందింది. ఈ పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు సర్గము, ప్రతిసర్గము, వంశం, మన్వంతరము, వంశానుచరితం అనేటువంటి లక్షణాలు 5 లక్షణాలు ఉండటం జరిగింది. మొత్తం పురాణాలు వచ్చేసి 18. ఆ పురాణాల్లో ఒకటి పోతన రచించినటువంటి శ్రీమద్భాగవతము. ఆ పోతన రచించినటువంటి శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి 8వ స్కందంలో ఉన్నటువంటి ఒకానొక చరిత్ర వామన చరిత్ర. పురాణాలు మొత్తం 18. ఆ 18 పురాణాల్లో ఒకటి శ్రీమద్భాగవతం పురాణము. ఆ శ్రీమద్భాగవత పురాణంలో ఉన్నటువంటి 8వ స్కంధంలో చెప్పబడింది ఈ వామన చరిత్ర అనేది. ఈ వామన చరిత్ర అనేటువంటి భాగంలో ఈ వామన చరిత్రలోనిదే దానశీలము అనేటువంటి పాఠ్యభాగం. ఈ వామన చరిత్రలోనిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి దానశీలము అనేటువంటి పాఠ్యభాగం. ఇవి దానశీలము అనేటువంటి పాఠ్యభాగం యొక్క కవి పరిచయము, ఆలోచించండి, చెప్పండి, అలాగే పాఠ్యభాగ నేపథ్యం. ఇక ప్రవేశికలోకి వస్తే, ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవునికి ఉండాల్సిన మహిత గుణాలు. అంటే మానవునికి ఉండాల్సినటువంటి కొన్ని గొప్ప గుణాలు ఏంటంటే, ఒకటి ఆడిన మాట తప్పకపోవడం, 2 తనకున్నంత దానిలో ఎంతో కొంత ఇతరులకి దానం చేయడం. అంటే రూపాయి ఉందనుకోండి, అందులో 1 పావల అలా దానం చేయడం. అలాగే తన ఇంటికి ఎవరైనా అతిథులు అంటే చుట్టాలు అని అర్థం. ఎవరైనా చుట్టాలు వచ్చినా, అలాగే భోజన సమయానికి ఎవరైనా అతిథి వచ్చినా మనం ఏం చేయాలి? ఆదరించాలి. అంతేకాని లేదు, కాదు, వద్దు అనేటువంటి మాటల్ని మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడకపోవడమే మానవుని యొక్క మహిత గుణం, గొప్ప గుణం. అంటే ఒకటి మాటకు కట్టుబడి ఉండాలి, 2 దానం చేసే గుణాన్ని కలిగి ఉండాలి, 3 వచ్చేసి ఇంటికి వచ్చినటువంటి వారిని ఆదరించడం. ఈ 3 కూడా మానవులకు ఉండాల్సినటువంటి, మానవులు అంటే మనకు ఉండాల్సినటువంటి గుణాలు. మన పురాణాల్లో, చరిత్రలో ఈ 3 గుణాలు కలిగినటువంటి ఎంతోమంది మహనీయుల యొక్క కథలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మనం చదివి స్ఫూర్తి పొంది ఉంటాం. అంటే స్ఫూర్తి పొందడం అంటే వాటిని ఆదర్శంగా తీసుకొని ఉండి ఉంటాం. ప్రస్తుత పాఠం అంటే ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగంలో బలిచక్రవర్తి దేనికి కట్టుబడి ఉన్నాడు అంటే, మాటకు కట్టుబడి తన గురువు ఒక పక్క చెప్తూనే ఉన్నాడు, వచ్చినవాడు వామనుడు కాదు, 3 అడుగుల నేల కాదు అడిగేది, ఇంకా ఏదో ఆశించాడు అని చెప్పినా కానీ ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి ఒక గుణాన్ని కలిగి ఉండి దాన్ని ఎలా నిరూపించుకున్నాడో ఈ లెసన్లో మనకి బమ్మెర పోతన అద్భుతమైనటువంటి శైలిలో తెలియచేయడం జరిగింది.
ఇక పాఠ్యభాగంలోకి వస్తే ఈ దానశీలము అనేటువంటి పాఠ్యభాగంలోకి వస్తే ఈ దానశీలం అనేటువంటి పాఠ్యభాగంలో మొదటి పోయంలోకి వస్తే కులము రాజ్యము దేశము నిలుపు మీకు జుండు విశ్వంభరం దళతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము గలడే మానిపనుకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులం వలది దానము దీనం ధనుకుమావర్ణం వదాన్యోత్తమ. అంటే ఈ పద్యంలో మనకి మొట్టమొదటి పద్యమైనటువంటి ఈ పద్యంలో మనకి చెప్పబడింది ఏంటంటే వదాన్యోత్తమ. వదాన్యోత్తమ అంటే దాతల్లో గొప్పవాడు. వదాన్యోత్తమ అంటే దాతల్లో గొప్పవాడు అని అర్థం. కులము రాజ్యము దేశము నిలుపు మీ కుజ్జుండు విశ్వంభరుండు అంటే కులము రాజ్యము. కులము అంటే నీ కులాన్ని, రాజ్యము అంటే నీ రాజ్యాన్ని, తేజమున్ అంటే నీ యొక్క శక్తిని కానీ పరాక్రమాన్ని కానీ, నిలుపుము అంటే నిలుపుకో. ఈ కుబ్జుండు అంటే ఇప్పుడు వచ్చినటువంటి వామన రూపంలో ఉన్నటువంటి ఈ పొట్టివాడు విశ్వంభరుండు. విశ్వంభరుండు అంటే విశ్వం మొత్తాన్ని వ్యాపించగలిగేటువంటి వాడు. అలతింబోడు అంత తేలికగా పోయేటువంటి వాడు కాదు. త్రివిక్రమ స్ఫురణ వాడై 3 అడుగులు అంటాడు కానీ నిండు బ్రహ్మాండము గలడై. త్రివిక్రమ అంటే 3 అంటే 3 అడుగులతో 3 అడుగుల నేల ఇమ్మంటాడు కానీ ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఆక్రమించేటువంటి శక్తి ఆయనకు ఉంది. మాన్పనొకండు అంటే ఆయన ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఆక్రమించకుండా చేయగలిగేటువంటి వాడు ఒకడైనా ఉన్నాడా? నా పలుకులు ఆకర్ణింపు అంటే నా యొక్క మాటల్ని విను ఓ బలిచక్రవర్తి. కర్ణంబులన్ నీ చెవులారా విను. వలది దానము దీనము ఈ దానాన్ని వదిలివేయి. నువ్వు ఈ దానము ఈ వామనుడికి 3 అడుగుల నేల అనేటువంటి దానాన్ని ఈ వామనుడికి ఇవ్వవద్దు. ఇవ్వకుండా బనుకుమా అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఈ వామనుడిని ఇప్పటికిప్పుడు నువ్వు వెనక్కి పంపించేయి. అంటే వామనుడు వచ్చి 3 అడుగుల నేల అడిగాడని ఇందాక మనం నేపథ్యంలో చెప్పుకున్నాం. అలాగే 3 అడుగుల నేల అడగటానికి వామనుడు వచ్చినటువంటి సందర్భంలో బలిచక్రవర్తి గురువు గారైనటువంటి శుక్రాచార్యుడు ఈ మాటలు అంటున్నాడు. ఓ బలిచక్రవర్తి, వచ్చినవాడు వామన రూపంలో బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వామనుడు కాదు. ఈ పొట్టివాడు చాలా గట్టివాడు. 3 అడుగుల నేల అంటాడు కానీ ముల్లోకాలని ఆక్రమించేటువంటి శక్తి ఈయనకు ఉన్నది. వచ్చినవాడు ఎవరో కాదు, విష్ణుమూర్తి. కాబట్టి నువ్వు కనుక ఈ 3 అడుగుల నేలను కనుక దానం చేశావు అంటే నీ వంశం అంతరిస్తుంది, నీ రాజ్యం అంతరిస్తుంది, నీ శక్తి అంతరిస్తుంది. కాబట్టి ఈ దానాన్ని ఇవ్వవద్దు అని చెప్పేసి బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్పడం జరిగింది. ఇది మొదటి పద్యంలో ఉన్నటువంటి భావం. రెండో పద్యంలో తర్వాత చూడండి. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమిరిత లోచనుండై యశస్వి ఇట్లనియే. అని ఇట్లు హితము అంటే మంచి మాట, అంటే హితము అంటే మేలు కలిగించు అనే అర్థం. ఇట్లా
బలిచక్రవర్తికి మేలు కలిగించేటువంటి మాటల్ని కులాచార్యుడు అంటే తన కుల గురువు, బలిచక్రవర్తి యొక్క కుల గురువు చెప్పినటువంటి మాటల్ని క్షణమాత్ర నిమీలితలోచనుడై అంటే ఒక్క అరసెకను కన్ను మూసి తెరిచి ఆలోచించాడు అన్నమాట. ఆలోచించి యశస్వి ఇట్లని, యశస్వి అంటే యశస్సు అంటే కీర్తి అని అర్థం, యశస్వి అంటే కీర్తి అందు ఆసక్తి కలిగిన వారు అని అర్థం. కొంతమందికి ధనం అంటే ఇష్టం, కొంతమందికి వేరేదంటే ఇష్టం, కానీ కొంతమందికి పేరు ప్రతిష్టలు అంటే ఇష్టం. అటువంటి వ్యక్తే బలిచక్రవర్తి. ఇతను కీర్తికి బద్ధుడై ఉంటాడు. అందువల్ల కీర్తి అందు ఆసక్తి కలిగినటువంటి బలిచక్రవర్తి ఈ విధంగా పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడో చూడండి. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిడియ అర్ధమున్ గామంపు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నర్ధ లోభంపును నద్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే బాపమెద్ది ఎట్టి దుష్కర్ముని భరించెదగాని సత్యహీనుని మేవంజాలననుచు నిజమానతిచ్చితి నీ మహాత్మక. మహాత్మక అంటే గొప్ప ఆత్మ కలిగిన వాడా. ఇక్కడ గొప్ప ఆత్మ కలిగిన వాడా అని బలిచక్రవర్తి ఎవరిని అన్నాడు? శుక్రాచార్యుని అన్నాడు. ఓ గురువర్య, మీరు నిజమే చెప్పారు. మహిని గృహస్థు ధర్మంబు ఇదియా. ఈ భూమి మీద గృహస్థులు ఆచరించేటువంటి ధర్మం నిజంగా ఇదే అయితే అర్థము అంటే డబ్బు అన్నమాట, కామము అంటే కీర్తి, యశము, కామము అంటే కోరిక, యశము అంటే కీర్తి, వృత్తి అంటే మనం చేసేటువంటి జీవనాధారం కోసం, మనం జీవించడానికి చేసేటువంటి పనిని జీవనాధారము అంటారు. కాబట్టి వచ్చినవాడు డబ్బు అడిగినా, ఏదైనా కావాలని ఒక కోరిక కోరినా, కీర్తి పేరు ప్రతిష్ట అడిగినా, ఏదైనా వృత్తి, వీటిలో ఏది అడిగినా నేను ఇస్తానని మాట ఇచ్చాను. నెయ్యది ప్రార్థింపనిత్తు అంటే వీటిలో ఏది అడిగినా నేను ఇచ్చివేస్తాను. అర్ధలోభమున నర్ది బొమ్మనుటెట్లు. నేను ఇప్పుడు ధనంపై వ్యామోహము అంటే ఇష్టం, ఈ ధనంపై వ్యామోహంతో వచ్చిన వాడిని నేను ఎలా వెనుకకి పంపగలను అని శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి అంటాడన్నమాట. పలికి లేదనకంటే పాపం ఎద్ది. ఇంకొక మాట కూడా అంటాడు, ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వకపోవడం అన్నిటికంటే మించిన మహాపాపము అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తాడు. ఎట్టి దుష్కర్మనునే భరించదను గాని సత్యహీనుని మేవంజాలననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా. ఓ గురువర్య, నేను ఎలాంటి దుర్మార్గున్నైనా భరిస్తాను, కానీ ఆడిన మాటను తప్పేటువంటి వాడిని నేను భరించలేను అని పూర్వంలో భూదేవి ఒకసారి బ్రహ్మతో చెప్పడం మనకు తెలియదా అని చెప్పేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి శుక్రాచార్యునితో చెప్తాడు. సమరమున నుండి తిరుగుక జచ్చు కంటే బలికి బొంకక నిజమున బరుగ కంటే మానధనులకు భద్రంబు మరియన్ గలదే. మానధనులు అంటే అభిమానాన్నే ధనంగా అంటే డబ్బుగా భావించే వాళ్ళని మానధనులు అంటారు. ఈ మానధనులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి, యుద్ధానికి వెళ్ళినప్పుడు పిరికితనంతో వెనక్కి రారు. అభిమానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధంలో ఓడిపోవటానికి పిరికితనంతో వెనక్కి రారు, మరణాన్నే ఇష్టపడతారు. అలాగే ఆడిన మాట తప్పరన్నమాట. యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడం అనేది, అలాగే మాటకు కట్టుబడి సత్యాన్నే పలకటం అనేది అభిమానం కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు అని చెప్పేసి శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి చెప్తాడు. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజమును నొకటం జయకూరు భంగి చిత్రముగా దాత కివియన్ మాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రెండో పోయంలో శుక్రాచార్యుడితో
సో బలిచక్రవర్తి ఏం చెప్పాడు, డబ్బు అడిగినా ఇస్తాను, తను ఏదైనా వృత్తి కావాలన్నా ఇస్తాను, అలాగే ఏదైనా కోరిక కోరినా ఇస్తాను, అలాగే ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మాట తప్పడం అంతకంటే వేరే పాపం ఏదైనా ఉంటుందా అని చెప్పేసి రెండవ పోయంలో చెప్పాడు. అలాగే భూదేవి కూడా ఎవరిని ఇష్టపడుతుందన్న అని చెప్తాడు, యుద్ధంలో మరణించే వాళ్ళని, ఆడిన మాట తప్పకుండా ఉండేవాళ్ళని భూదేవి ఇష్టపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే మానధనులకి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి యుద్ధంలో వీరమరణం పొందడం, 2 సత్యంనే పలకడం అన్నమాట. మూడో పోయం వచ్చేసి ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు నొకటం భంగి చిత్రముగా దాత కివియున్ భాత్రము సమకూరునట్టు భాగ్యము కలదే. ధాత్రి అంటే భూమి అని అర్థం. ధాత్రి అంటే భూమి అని అర్థం. హాలికుడు అంటే రైతు. రైతు ఏం కోరుకుంటాడు, మంచి భూమిని, అలాగే మంచి విత్తనాలని కోరుకుంటాడనమాట. రైతుకి మంచి నేల, మంచి విత్తనాలు దొరికితే, అలాగే ఇంకొకటి సరైనటువంటి సకాలంలో లభించేటువంటి నీరు, ఈ 3 దొరికితే ఆయనకి అంతకు మించినటువంటి అదృష్టం ఇంకొకటి ఉండదన్నమాట. కానీ రైతుకి ఈ 3 సకాలంలో దొరకటం అనేది చాలా అరుదన్నమాట. అలాగే ఇక్కడ బలిచక్రవర్తి ఏం చెప్తున్నాడు, చిత్రముగా దాత కివియున్ భాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. రైతుకి ఎలా అయితే మంచి భూమి, మంచి నేల, సరైనటువంటి సకాలంలో వర్షం దొరకటం ఎలా అయితే అరుదుగా జరుగుతుందో, అలాగే దాతకు కూడా ఆ దానం గ్రహించేటువంటి వ్యక్తి సరైన వాడు దొరకటం చాలా అరుదుగా దొరుకుతాడు అని చెప్పేసి శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి 3వ పోయంలో 3వ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత 4వ పోయం వచ్చేసి కారే రాజుల్ రాజ్యములు గలుగవే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట గట్టుకొని కోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శివి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై వీరే కోర్కులు వారలన్ మరచెరే ఇక్కాలమున్ భార్గవ. కారే రాజుల్ రాజ్యములు గెలుగవే గర్వోన్నతి పొందరే. కారే రాజుల్ అంటే ఈ భూమి మీద ఎంతోమంది రాజులు ఉన్నారు. రాజ్యములు గలగవే, వాళ్ళకి ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. గర్వోన్నతి పొందరే, ఎంతోమంది రాజులు రాజ్యం ఉంది కదా అని చెప్పేసి ఎన్నో రకాలుగా విర్రవీగారు. వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలరే, అలా అహంకారంతో విర్రవీగినటువంటి వాళ్ళు ఏమైనా డబ్బుని పోయే ముందు తీసుకెళ్ళారా, మూట కట్టుకొని ఏమైనా తీసుకొని వెళ్ళారా, భూమిపైన పేరేలేం గలదే. అలా అహంకారంతో విర్రవీగినటువంటి రాజుల యొక్క పేరుని మనము ఏమైనా తలుస్తున్నామా? శిబి ప్రముఖులు, శిబి అంటే శిబి చక్రవర్తి, శిబి ప్రముఖులు అంటే ఆడిన మాట కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టినటువంటి చక్రవర్తి శిబి చక్రవర్తి. అటువంటి వాళ్ళు ప్రీతిన్ యశకాములై, అలాంటి గొప్ప వ్యక్తులకి ఇష్టమైనటువంటిది ఏంటంటే కీర్తి అంటే ఇష్టం, పేరు ప్రతిష్టలు అంటే ఇష్టం అన్నమాట. యశ అంటే కీర్తి అని అర్థం. యశ అంటే కీర్తి అని అర్థం అన్నమాట. కీర్తి కోసం వీరు తమ ప్రాణాలను సైతము పణంగా పెడతారు. ఈరే కోర్కులు వారలను మరచరే ఇక్కాలమున్ భార్గవ. ఎంతోమంది రాజులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ రాజ్యాల కోసం ఎంతో అహంకారంతో విర్రవీగారు. అలాంటి వాళ్ళు డబ్బునేమైనా
చనిపోయే ముందు తీసుకెళ్ళగలిగారా? అలాగే శిబి అంటే కీర్తి అంది ఇష్టం కలిగినటువంటి శిబి చక్రవర్తి వంటి గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజ్యాలని కోరుకోలేదు, ప్రాణాల మీద వాళ్ళకి ఆశ లేదు. అలాంటి వాళ్ళ యొక్క పేరును మాత్రం మనం ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నలుగురు మంచి కోరుతారు. ఏదడిగినా కాదు అనకుండా, లేదు అనకుండా ఇచ్చేటువంటి గొప్ప గుణాలు కొంతమంది గొప్ప వాళ్ళకి ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు ఇలాంటి వాళ్ళ యొక్క పేర్లు చాలామంది యొక్క నోళ్ళలో ఇప్పటికీ మన నానుతూనే ఉంటాయన్నమాట. వారలను మరచడే కాలమున్ భార్గవ. భార్గవ అంటే భృగు వంశంలో పుట్టినటువంటి వాడు అని అర్థం. ఎవరు అంటే శుక్రాచార్యుడు. భృగు వంశంలో పుట్టినటువంటి గురువు శుక్రాచార్యుడు అనమాట. శుక్రాచార్యుడితో బలి చక్రవర్తి చెప్పాడనమాట. ఎంతోమంది రాజులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో విధాలుగా రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం విరవీగారు. వాళ్ళ డబ్బుని ఏమన్నా ఎంతో సంపాదించారు, ప్రజల్ని కష్టపెట్టి. వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళగలిగారా? తీసుకెళ్ళలేదు కదా. అలాంటి వాళ్ళని ఎవరైనా తలుచుకుంటున్నారా? కానీ శిబి చక్రవర్తి, కర్ణుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాం కదా. ఎందుకంటే వాళ్ళు రాజ్యాల కోసం పోరాడలేదు, అలాగే డబ్బు కోసం ఆరాటపడలేదు, వాళ్ళు కీర్తి కోసం ఆరాటపడ్డారు. కాబట్టి వాళ్ళని ఇప్పటికీ మనం తలుచుకుంటూనే ఉన్నాము. వాళ్ళని ఇప్పుడే కాదు ఎప్పటికీ మర్చిపోలేం కదా అని చెప్పేసి బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్పడం జరిగింది. 5వ పోయం వచ్చేసి ఉడుగని క్రతువుల వ్రతములన్ బొడగనన్ జననట్టి పొడవు పొడవునై గురచై ఎడిగడి నటన అనుగోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థముల్. ఉడుగని క్రతువుల వ్రతములన్. ఉడుగని క్రతువుల వ్రతముల్. ఉడుగని అంటే ఎడతెగని, క్రతువు అంటే యజ్ఞయాగాలన్నమాట. క్రతువులు అంటే కార్యాలు అని వస్తుంది, అలాగే యజ్ఞ యాగాలు అని అర్థం. క్రతువు అంటే యాగం. వ్రతములన్ అంటే వ్రతము అంటే మనం తెలుసు కదా, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటాం. గౌరీ వ్రతం అని, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అని, అలా వ్రతములు, వ్రతాలు. వ్రతాలు చేస్తూ ఉంటాం కదా. ఉడుకని క్రతువుల వ్రతములను మనం ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా పొడగనన్ జననట్టి. పొడగనన్ అంటే దర్శించుటకు అని అర్థం. పొడగనన్ అంటే దర్శించుటకు అని అర్థం. అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా కనపడనటువంటి విష్ణుమూర్తి. అంటే కనపడనటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? ఇక్కడ విష్ణుమూర్తి అనమాట. అటువంటి గొప్ప వ్యక్తి పొడవునాను గురచాయి. అంటే విష్ణుమూర్తి యొక్క విషయం మనందరికీ తెలుసు. విష్ణుమూర్తి విశ్వం అంతా వ్యాపించేటువంటి ఒక గొప్ప వ్యక్తి అనమాట. అటువంటి విశ్వం మొత్తము వ్యాపించేటువంటి ఆ విష్ణుమూర్తి తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క అటువంటి గొప్ప వ్యక్తి చిన్నవాడిగా వచ్చి నన్ను ఏమడుగుతున్నాడు? 3 అడుగుల నేల అడుగుతున్నాడు. అతడు కోరినటువంటి 3 అడుగుల నేల యొక్క దానాన్ని ఇవ్వటం కంటే ఇంకా నాకేమి కావాలి? ఇష్టార్థముల్ అంటే తనకిష్టమైనటువంటి కోరిక, తను ఏదైతే ఇష్టంగా కోరుతాడో అది ఇవ్వటం కంటే నాకు ఇంకేమి కావాలి అని చెప్పేసి బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్పడం జరిగింది. ఇది 5వ పోయం యొక్క భావం. ఇంకా 6వ పోయంకి వస్తే నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముకో హరుడైన హరి అయిన నీరజ బవుండభ్యాగతుండైన నౌదిరగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వే ఏటికిన్. వే ఏటికిన్ అంటే 1000 మాటలెందుకు? వే ఏటికిన్ అంటే 1000 మాటలెందుకు అని అర్థం. ధీవర్య అంటే ఓ విజ్ఞాని.
వర్య అంటే ఓ విజ్ఞాని అంటే ఓ పండితోత్తమ. వే ఏటికిన్ అసలు వేయి మాటలు ఎందుకు? నిరయం పైన అంటే నాకు నరకం దాపుంచిన, నేను మరణించి నాకు నరకమే సంభవించిన. నిబంధమైన అంటే నన్ను కట్టివేసిన. ధరణి నిర్మూలనం పైన ఈ భూమి అంతరించిన. దుర్మరణం పైన నాకు అకాల మరణమే సంభవించిన. కులాంతమైన నా యొక్క వంశము అంతరించినా సరే. నిజమున్ రానిమ్ము ఏది జరిగితే అది జరగని. కానిమ్ము పో అంటే ఏదైతే అది జరగని. ఓ హరుడైనన్ వచ్చినవాడు హరుడు అంటే శివుడు. హరి అంటే విష్ణు. హరుడు అంటే శివుడు, హరి అంటే విష్ణువు. హరుడైన హరి అయినా అంటే వచ్చినవాడు శివుడైనా హరి అయినా విష్ణువైనా. నీరజ భవం నీరజము అంటే నీరజం నందు పుట్టినవాడు అని అర్థం. నీరజం నందు పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇన్ని మాటలు ఎందుకు? వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా నీరజ భవుడు అంటే బ్రహ్మదేవుడు. అభ్యాగతుండైన అభ్యాగతుడు అంటే అతిథిగా వచ్చినవాడు అన్నమాట. నవ్వు దిరగన్నేరదు నా యొక్క నవ్వు దిరగన్నేరదు నాదు జిహ్వ నా యొక్క నాలుక నవ్వు దిరగన్నేరదు మాట తప్పదు. వినుమా నేనన్న మాటల్ని వినుము అని శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి చెప్పడం జరిగింది. అంటే ఈ పోయం యొక్క భావం ఏంటంటే నాకు నరకం సంభవించిన, నేను మరణించిన, నాకు అసలు అకాల మరణమే సంభవించిన, నాకు కష్టాలే వచ్చిన, ఈ భూమి అంతరించినా సరే, ఏది జరిగినా సరే, ఏదైతే అది అవనివ్వు. వచ్చినవాడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా నేను ఇచ్చిన మాటను మాత్రం అంటే నా నాలుక తిరగదు అంటే నేను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను అని 6వ పోయం యొక్క భావం. తర్వాత 7వ పోయంకి వస్తే బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు. మానధనులు అంటే ఇందాకే చెప్పాను అభిమానాన్ని ధనంగా కలిగినటువంటి వాళ్ళనమాట. బ్రతుకవచ్చుగాక నేను బాగా సంపాదించి బాగా బ్రతికినా సరే, బహుబంధనములైన నాకు అనారోగ్యమే సంభవించినా సరే, లేమి వచ్చుగాక నాకు దరిద్రమే వచ్చినా సరే, జీవధనములైన చెడుగాక నేను చేసేటువంటి వృత్తి చెడిపోయినా సరే, పడుగాక నేను చనిపోయినా సరే, మాట తిరగలేరు మానధనులు. అభిమానాన్ని ధనం కలిగేటువంటి వాళ్ళు పై లక్షణాలన్నింటినీ కలిగి ఉంటారు. అంటే బాగా బ్రతికిన, అనారోగ్యమే సంభవించిన, దరిద్రమే దాపురించిన, అలాగే మరణించిన ఏం చేస్తారంటే ఆడిన మాటకే కట్టుబడి ఉంటారు అని చెప్పేసి బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో ఈ 7వ పోయంలో చెప్పడం జరిగింది. ఈ అవసరమున ఆ సమయంలో ధనుజలోకనాథు దయత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు గడగా వరహేమ ఘటమున జలముందెచ్చే భర్త సన్న ఎరిగి. ధనుజలోకనాథు, ధనుజలోక అంటే రాక్షసులందరికీ రాజు. ఇక్కడ రాక్షస చక్రవర్తి ఎవరు? బలి చక్రవర్తి. ధనుజలోక, ధనుజులు అంటే రాక్షసులు.
ధనుజలోక నాథుడు అంటే స్వామి లేదా రాజు అన్నమాట. ఈ రాక్షస చక్రవర్తులందరికీ రాజు ఎవరు? బలి చక్రవర్తి. దయిత అంటే భార్య. ఈ రాక్షస రాజు యొక్క భార్య అంటే బలి చక్రవర్తి యొక్క భార్య పేరు వింధ్యావళి. వింధ్యావళి. రాజవదన. ఆవిడ ఎలా ఉంటుందంటే చంద్రబింబం వంటి ముఖం కలిగినటువంటిది. మదమరాళ గమన. మదమరాళము అంటే హంస వంటి నడక కలిగినటువంటి స్త్రీ అన్నమాట. వటుని కాళ్ళు గడగ వరహేమ ఘటమున. వటుడు అంటే బ్రహ్మచారి. వటుడు అంటే బ్రహ్మచారి. వటుని కాళ్ళు గడుగా. 3 అడుగుల నేల ఇస్తానన్నాడు కదా బలిచక్రవర్తి. 3 అడుగుల నేల ఇవ్వాలి అంటే బ్రహ్మచారి యొక్క కాళ్ళని కడగాలి. కాబట్టి ఆ బ్రహ్మచారి యొక్క కాళ్ళని కడగడానికి వరహేమ ఘటమున. వర అంటే శ్రేష్టమైన అంటే మంచి. హేమము అంటే బంగారం. హేమం బంగారం. హేమము అంటే బంగారం అని అర్థం. హేమఘటమున జలముందెచ్చే భర్త సన్న ఎరిగి. భర్త సన్న ఎరిగి అంటే భర్త యొక్క కనుసైగని గుర్తించి బలిచక్రవర్తి భార్య అయినటువంటి వింధ్యావళి బంగారు కలశంతో నీళ్లు తెచ్చిందనమాట. ఎవరి కాళ్ళు కడగటానికి? ఆ కపట రూపంలో ఉన్నటువంటి వటుని కాళ్ళు కడగడానికి. అయి అవసరంబున కపట వటునకు నా దానవేంద్రుడు ఇట్లనియే. ఆ సమయంలో ఆ కపట వటునితో నా దానవేంద్రుడు. ఇక్కడ దానం చేసేటువంటి వ్యక్తి ఎవరు? బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఆ కపట వటుడితో, ఆ మోసపు బ్రహ్మచారితో ఈ విధంగా అంటున్నాడు. రమ్మా మానవకోత్తమ లెమ్మ నీ వాంఛితంబు లేదనకిత్తు దెమ్మ అడుగుల నిటు రానిమ్మ కడుగంగవలయు నేటికిన్ దడయన్. దడయన్ అంటే ఇక ఆలస్యం ఎందుకు? రమ్మ అంటే రమ్ము అని అర్థం. మానవకోత్తమ మానవులందరిలో గొప్పవాడైనటువంటి ఓ బ్రాహ్మణోత్తమ ఇటురా. లెమ్మ నీ వాంఛితంబు లేదనకిత్తు. నువ్వు లేచి ఇటు రావయ్యా. నువ్వు ఏ కోరికైతే కోరావో, ఇక్కడ బ్రాహ్మణుడు అడిగినటువంటి కోరిక ఏంటి? 3 అడుగుల నేల. ఆ కోరికని నేను లేదనకుండా ఇస్తాను. తెమ్మ అడుగుల నిటు రానిమ్మ. నువ్వు లేచి నీ పాదాలని ఇటు తీసుకొని రా. కడుగంగవలయు నేటికిన్ తడయు. నీ పాదాలను కడగనివ్వు. ఇక ఆలస్యం దేనికి? తడయన్ అంటే ఆలస్యం అని అర్థం. తర్వాత పోయం వచ్చేసి చూడండి, 9వ పోయం. సురలోక సముద్ధరణము నిరత శ్రీ కరుణమఖిల నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నిటన్ గడిగే నసురోత్తముడన్. సురలోక సముద్ధరణము. సురులు అంటే దేవతలు. సురలోక అంటే దేవతలు అందరూ అని అర్థం. సముద్ధరణము అంటే చక్కగా చల్లగా కాపాడేది అని అర్థం. సురలోక సముద్ధరణము. సురులు అంటే దేవతలు. సురలోక సముద్ధరణము అంటే దేవతలందరికీ మంచి చేకూర్చేది. నిరత శ్రీకరణ మఖిల నిగమాంతాలము. నిరతము అంటే ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ కూడా శ్రీకరుణ అఖిల నిగమాంతాలము. శ్రీకరుణ అఖిల నిగమాంతాలము అంటే శ్రీకరణ అంటే మేలు కలిగించేది. సర్వము అఖిలము అంటే అంతా అని అర్థం. నిగమాంత అలంకరణము.
అంటే దేవతలందరికీ కూడా దేవతలందరినీ కాపాడేటువంటిది, అలాగే అందరికీ మేలు చేసేటువంటిది, అలాగే వేదాలకి అలంకారమైనటువంటిది భవ సంహరణము. సంహరణము అంటే హరణము అంటే పోగొట్టేదన్నమాట. సంహరణము అంటే పాపాలను పోగొట్టేటువంటి ఇది హరిచరణము. చరణము అంటే పాదం. పాదం అంటే విష్ణుమూర్తి యొక్క పాదం ఎలాంటిది? దేవతలందరినీ కాపాడేది, అలాగే ఎల్లప్పుడూ మేలు కలిగించేది, అలాగే వేదాలకి అలంకార భూయిష్టమైనది, అలాగే పాపాలని పోగొట్టేది అని అర్థం అన్నమాట. నిటన్ గడిగి నసురోత్తముడు. నీటన్ అంటే ఆ హరి యొక్క పాదాలని ఆ కలశంలో ఉన్నటువంటి నీటితో అసురోత్తముడు, రాక్షసులందరిలో గొప్పవాడు ఎవరు? బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలని శ్రేష్టమైనటువంటి నీటితో కడిగాడనమాట. ఇట్లు ధరణీశ్వర దక్షిణ చరణ ప్రక్షాళనం చేసి వామపాదంబు గడిగే తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి. ఇట్లు ధరణీశ్వరుడు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ధరణీశ్వరులు అంటే భూమిపై ఉన్నటువంటి దేవతలు. భూమి మీద ఉన్నటువంటి మనకు కనిపించని దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోండి. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలు బ్రాహ్మణులు అన్నమాట. ఆ బ్రాహ్మణుని యొక్క దక్షిణ చరణము అంటే కుడిపాదాన్ని, ప్రక్షాళనము అంటే కడగటం అన్నమాట. ఆ కుడిపాదాన్ని కడిగి వామపాదంబు కడిగి, కుడిపాదాన్ని కడిగిన వెంటనే ఎడమ పాదాన్ని కూడా ఆ శ్రేష్టమైనటువంటి నీళ్ళతో కడిగి బలిచక్రవర్తి తన యొక్క శిరస్సు అంటే తన తలపై చల్లుకున్నాడు అన్నమాట. ఏ విధంగా చల్లుకున్నాడు? దేశ కాలాది పరిగణంబు చేసి అంటే తాను చేసేటువంటి దానానికి ఒక సంకల్పం చెప్పుకున్నాడు. అంటే సంకల్పము అంటే మనం ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు మన పేరు, మన గోత్రము, అలాగే మనం చేసేటువంటి ఏ రోజు ఏ తిథి చేస్తున్నాము, ఏ నెల చేస్తున్నాం, అట్లా సంకల్పం చెప్పుకుంటాం. అట్లాగే ఇక్కడ కూడా బలిచక్రవర్తి చేసేటువంటి 3 అడుగుల దానం అనేది సత్కార్యం, మంచి కార్యం. కాబట్టి తన యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ హరి యొక్క పాదాలు కడిగినటువంటి నీళ్ళని తన తలపై చల్లుకున్నాడు అన్నమాట. 11వ పోయం వచ్చి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విధి త్రిపాద ధరణి దాస్యామి. విప్రాయ ప్రకట వ్రతాయ, విప్రాయ అంటే బ్రాహ్మణుడు, ప్రకట వ్రతాయ ప్రసిద్ధమైనటువంటి వ్రతం కలవాడవు, భవతే విష్ణు రూపాయ నీవు ఎలాంటి వాడివి? విష్ణువుతో సమానమైన వాడివి, వేద ప్రామాణ్య విధే త్రిపద ధరణిం దాస్యామి వేదములన్నింటినీ తెలిసినటువంటి వాడివి, అలాంటి నీకు త్రిపాద ధరణి ఈ భూమి మీద ఉన్నటువంటి 3 అడుగుల నేలని నేను నీకు దాస్యం చేస్తున్నాను అంటే దానం చేస్తున్నాను. ఎంచు గ్రియాక్షి పుండ్రై అంటే పని చేయటంలో ఆసక్తి కలిగినటువంటి ధనుజేశ్వరుండు, ఆ ధనుజులో ఒక రాజైనటువంటి బలిచక్రవర్తి వడుగుం చేసాచి. వడుగుం అంటే కపట రూపంలో ఉన్నటువంటి బ్రహ్మచారిని చేయి చాచి పూజించి అంటే తన చేతులతో ఆ బ్రహ్మచారికి పూజ చేసి బ్రహ్మ ప్రీతంబు నేను చేసినటువంటి దానము పరబ్రహ్మకు సైతము ఇష్టం కలుగుగాక అని తన యొక్క చేతితో 3 అడుగుల నేలని దారవోసి భువనం బాశ్చర్యము పొందగన్. ఆ 3 అడుగుల నేలని పరమాత్మకు ఇష్టమైనటువంటి విధంగా ఆ కపట మోసపు రూపంలో ఉన్నటువంటి ఆ వామనుడికి ఈ ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసే విధంగా దానం చేయడం జరిగిందనమాట. ఇక చివరి పోయంకి వచ్చేసి బలి చేసిన దానమునకు నలినాక్షుడు నకిల భూత నాయకుండగుట. ఇప్పుడు బలిచక్రవర్తి వామన రూపంలో ఉన్నటువంటి విష్ణువుకి ఏం దానం చేశాడు? 3 అడుగుల నేలని దానం చేశాడు.
అయితే విష్ణుమూర్తి నలినాక్షుడు అంటే నల్లని కన్నులు కలిగినటువంటి వాడు. విష్ణుమూర్తి అన్ని భూతాలకి నాయకుడు అవటం వల్ల అన్ని భూతాలు ఏమన్నాయి, గలకలమని దశ దిక్కులు, ఆ 10 దిక్కులు కూడా బలిచక్రవర్తిని బలి అని చెప్పేసి పొగిడాడు. అంటే బలి అని చెప్పేసి ఆ 10 దిక్కులు కూడా పొగడటం జరిగింది. భూత పంచకమనగా ఈ భూమి అంతయు దద్దరిల్లే విధంగా బలి చేసినటువంటి దానాన్ని పంచభూతాలు అలాగే భూతాలు అలాగే 10 దిక్కులు కూడా బలిచక్రవర్తిని బలి అని పొగడటం జరిగిందన్నమాట. దీన్ని బట్టి ఈ దానశీలము అనేటువంటి పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బలిచక్రవర్తి రాక్షసరాజే, అలాగే దేవతలని ఎన్నో కష్ట నష్టాలకి గురి చేశారు. అయినా కానీ బలిచక్రవర్తిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం. ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం అనేటువంటి ఒక లక్షణమే ఆయన ఏం చేసింది, పాతాళానికి రాజును చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు ఈ దానశీలము అనేటువంటి పాఠ్యభాగం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడాలి, అలాగే ఇచ్చిన మాటకి కట్టుబడేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి, అలాగే ఎవరికైనా త్యాగం చేసే గుణం కలిగి ఉండాలి. త్యాగం చేయడం అంటే మన ఇళ్ళని దానం చేయడం లేకపోతే ఇంకా మనం చనిపోవడం అలా అని కాదు. మనకి ఉన్న దానిలో మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వటమే త్యాగం చేయడం అంటే. ఉన్నదానిలో ఎంతో కొంత దానం చేయడాన్ని త్యాగం చేయడం అంటారు. కాబట్టి దానశీలము అనేటువంటి పాఠ్యభాగం ద్వారా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అనేటువంటి ఒక నీతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ share, subscribe.